ఏపీలో ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. తమకు ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లే వచ్చాయి. దాంతో ఆ పార్టీకి విపక్ష హోదా లభించే అవకాశాలు లేకుండా పోయింది. అయితే తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోరుతుండగా కూటమి ప్రభుత్వం నుంచి దీనిపై నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. ఏపీలో ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. తమకు ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లే వచ్చాయి. దాంతో ఆ పార్టీకి విపక్ష హోదా లభించే అవకాశాలు లేకుండా పోయింది. అయితే తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ కోరుతుండగా కూటమి ప్రభుత్వం నుంచి దీనిపై నిర్ణయం వెలువడలేదు. ఇక ఈ నేపథ్యంలో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి. విపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. శివాని, ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 164 మందితో అయితే గనక అధికారంలోకి రావడం జరిగింది. ఇక వైసీపీ చూసుకున్నట్లయితే గనక దాదాపు 11 మందితో ఇటు ప్రజాప్రతినిధులు కూడా గెలుపొందడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక తాజాగా ఇటు ఏపీలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఇటు వైసీపీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడుగుతున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. దీనిపై జగన్మోహన్ రెడ్డి సైతం కూడా ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కి అయితే కనుక ఏదైతే ఈ లేఖ అనేది రాయడం జరిగింది. అయినప్పటికీ కూడా అటు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇటు హైకోర్టుని ఆశ్రయించడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో అయితే కనుక శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఈ యొక్క సమావేశానికి కూటమి నేతలు మాత్రం హాజరవుతా ఉన్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు అయితే కనుక గైర్హాజరవుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అయితే సభలో ప్రతిపక్ష హోదా అనేది లేకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇటు పులివెందుల శాసనసభ్యులుగానే గుర్తిస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు తనకి ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ కూడా అడుగుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క అంశం అనేది కూడా ఇప్పుడు హైకోర్టులో ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పాలి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్.